అందరికీ కూడా నా వాయిస్ అనేది క్లియర్గా ఉందా? ప్లీజ్ కన్ఫర్మ్ చేయండి ఎవ్రీవన్ ప్లీజ్ కన్ఫర్మ్. ఓకే గైస్, గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ, గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ఓకే, మనకి ఈరోజు సెషన్లో మనం ఏం డిస్కస్ చేస్తున్నామంటే ఎస్ఓ హనా ఫైనాన్స్, అలాగే మనకి సింపుల్ ఫైనాన్స్. ఓకే, అలాగే డిప్లాయ్మెంట్ ఆప్షన్స్ కదా. నిన్న క్లాస్లో మనం ఏం డిస్కస్ చేసాం చెప్పండి, ఎవరు చెప్తారు? నిన్నటి క్లాస్లో మనం ఏం డిస్కస్ చేసాం చెప్పండి. రైట్. ఓకే 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 రైట్. సో నిన్న నేను పీపీటీ ప్రజెంటేషన్ చేశానా? పీపీటీ ప్రజెంటేషన్ చేయలేదు కదా? ఓకే రైట్. ఈరోజు నేను పీటీపీ అందరూ కూడా యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఎవ్రీవన్ అందరూ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకెవరైనా డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంది యాప్? ఓకే, ఎవరైనా యాప్ డౌన్లోడ్ చేసుకోకపోతే ఈరోజే చేసుకోండి. చానియస్కే ఇన్ఫోటెక్ యాప్ గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. నేను లింక్ పెడుతున్నాను చూడండి. సో నేను లింక్ పెడుతున్నా చూడండి. ఈ చానియస్కే ఇన్ఫోటెక్ యాప్లో మీకు ఎవ్రీ మెటీరియల్ అవైలబిలిటీలో ఉంటుంది. సో అందరూ కూడా వాట్సాప్ గ్రూప్లో ఉన్నారా? వాట్సాప్ మెటీరియల్ గ్రూప్లో ఉన్నారా అందరూ కూడా? ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు జాయిన్ అయినా గ్రూప్లో ఉండేటట్టుగా. ఎవరైనా వాట్సాప్ గ్రూప్లో లేరు, మెటీరియల్ గ్రూప్ అని ఉంటుంది మనకి, మెటీరియల్ గ్రూప్ అని చానియస్కే వాట్సాప్ గ్రూప్ మెటీరియల్ గ్రూప్ అని ఉంటుంది. అందులో లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఓకే, సో నాకు నెంబర్కి, నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి లింక్ ప్లీజ్ అని చెప్పండి. మెటీరియల్ గ్రూప్ లింక్ ప్లీజ్ అని పెట్టండి. సో చాట్లో పెట్టాను 9014799188 ఇదేమో యాప్ లింకు. యాప్ వెంటనే డౌన్లోడ్ చేసుకోవాలి అందరూ కూడా. సో యాప్లో మనకి ఏంటంటే పైన మెనూ అని ఉంటుంది మీకు ప్లే స్టోర్లో, మనకి మొబైల్ యాప్ అనమాట. ఓకే, సో తర్వాత చానియస్కే డాక్యుమెంట్స్ ఎస్ఓ హనా ఎఫ్ఎస్సి అందరూ మ్యూట్లోకి వెళ్ళాలి. ఎవ్రీవన్ మ్యూట్లోకి వెళ్ళండి. అందరూ మ్యూట్లోకి వెళ్ళండి. ఓకే, సో మనం యాప్లోకి వెళ్ళాలండి. సో మీరు యాప్లో మనకి చానియస్కే డాక్యుమెంట్ ఎస్ఓ హనా డాక్యుమెంట్స్లోకి వెళ్తే, సో ఫస్ట్ క్లాస్ వీడియో మనకి మెటీరియల్ ఏదైతే ఉందో ఇది స్కిల్స్ రిక్వైర్డ్ టు ఇంప్లిమెంట్. ఓకే, సో నిన్నటి సంబంధించింది ఇది. ఓకే, నిన్న మొన్నటి సంబంధించింది ఇది, ఈరోజు కూడా ఇదే. ఓకే, డబుల్ చేస్తున్నాను. సో మనం దీంట్లో డిస్కస్ చేద్దాము. తర్వాత మళ్ళీ ఎస్ఓ హనా సింపుల్ ఫైనాన్స్ అవి కూడా మనం డిస్కస్ చేద్దాం. అందరూ కూడా రిజిస్ట్రేషన్ చేసుకున్నారా? సో రిజిస్ట్రేషన్ టైం అయిపోయింది ఆల్రెడీ, ఇమీడియట్గా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో ఇంకా ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోవాలండి. సో ఆల్రెడీ మనం డెమో క్లాసెస్ అయిపోయినాయి. సో రిజిస్ట్రేషన్ సంబంధించి సో డీటెయిల్స్ అనేది మీకు ఎవరెవరిని కాంటాక్ట్ అవ్వాలనేది ఇచ్చాము. సో అలాగే సో ఈ నెంబర్కి మనం 9014791883 సో ఈ నెంబర్కి మాత్రమే మీరు గూగుల్ పే లేదా ఫోన్పే చేయాలి.
సో గూగుల్ పే, ఫోన్పే చేసిన తర్వాత పేమెంట్ స్క్రీన్ షాట్ని చాన్ ఎస్కే ఐడి, అలాగే మనకి షేక్ బాబ్జీ అని ఉంటుంది, ఈ 2 ఐడీస్కి మీ పేమెంట్ స్క్రీన్ షాట్ని అప్లోడ్ చేయాలి. ఈ షేక్ బాబ్జీ ఐడి అలాగే చాన్ ఎస్కే ఐడి. సో ఈ గూగుల్ పే నెంబర్కి మాత్రమే మీరు ఫోన్పే లేదా గూగుల్ పే చేయాల్సి ఉంటుంది. ఈ నెంబర్కి మాత్రమే, వేరే ఇతర నెంబర్స్ చేస్తే వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్. ఓకే, కాబట్టి ఇమీడియట్గా ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే మనకి ఇమీడియట్గా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన టైం ఇదే, కాబట్టి ఇమీడియట్గా చేసుకోండి. ఓకే, సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మొన్నటి క్లాస్ మనం ఆల్రెడీ చెప్పేసుకున్నాము. సో మిస్ అయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3 వీడియోస్ ఇక్కడే ఉన్నాయి. ఇవన్నీ క్లాస్ 1 బేసిక్, ఇవన్నీ బేసిక్ క్లాసెస్. ఓకే, దీంతోపాటు నిన్నటి క్లాస్ వీడియో సంబంధించిన నోట్సు, సో అలాగే దానికి సంబంధించిన లింక్, అంటే ఇక్కడ మొత్తం కలిపి మెయిన్ క్లాసెస్ 3 అయినాయి మనకి. ఒక ఫస్ట్ క్లాసు Q&A సెషన్, డౌట్స్ అనమాట, స్టూడెంట్స్ డౌట్స్. ఇక్కడ నిన్నటి క్లాస్ వీడియో ఇక్కడే ఉంది. ఓకే, సో ఎప్పటికప్పుడు మనం రిజిస్ట్రేషన్ సంబంధించిన డీటెయిల్స్ ఇస్తున్నాము. చార్ట్లోనే ఉంటాయి కాబట్టి ఎవ్రీ టైం మీరు చార్ట్లో చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. ఓకే, సో కాబట్టి అందరికీ క్లారిటీ వచ్చింది కదా, ఇందులో డౌట్స్ ఏమీ లేవు కదండి. సో వాట్ ఈజ్ నెక్స్ట్? సో నెక్స్ట్ ఏంటి అనేది మనం మాట్లాడుకుందాము. సో మనకి నిన్నటి క్లాస్ మనం మిస్ అయ్యకుండా అందరూ విన్నారనుకుంటున్నాను. సో నా స్క్రీన్ విజిబుల్లో కాదో ప్లీజ్ కన్ఫర్మ్ చేయండి. ఓకే, సో మనకి ఈసీసీ ఎస్వాహనా సంబంధించిన మనకి డీటెయిల్స్ మనం మాట్లాడుకున్నట్లయితే, ఓకే, సో డైరెక్ట్గా సో ఈసీసీ అంటే మనకి ఈఆర్పీఏ, ఎస్వాహనాను ఈఆర్పీనే. ఓకే, ఈసీసీ ఈఆర్పీనే, ఎస్వాహనాను ఈఆర్పీ. నిన్న క్లాస్ ఎవరైతే మిస్ అయ్యారో వాళ్ళు జాగ్రత్తగా వినాలి, ఎందుకంటే నిన్న క్లాసులోనే ఇవన్నీ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాం మనం. ఎస్వాహనా అనేది ఏం చెప్పుకున్నామండి, ఒక డేటాబేస్. ఇది ఇన్ మెమరీ డేటాబేస్ అని కూడా సో మనకి క్లాస్లో చెప్పడం జరిగింది. ఎస్వాహనా అనేది ఇన్ మెమరీ డేటాబేస్ అనమాట. సో ఇది 2000లోనే ఈ ఈసీసీ డేటాబేస్ అనేది మార్కెట్లో ఇప్పుడు వచ్చింది కాదు, 2000లోనే. ఇది ఎస్ఏపి హనా అనేది 2010లో, ఎస్ఏపి ఎస్వాహనా అనేది 2015లో మనకి సాఫ్ట్వేర్ అనేది వచ్చిందనమాట. ఓకే, సో డేటాబేస్ వచ్చేటప్పటికి రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్, ఇది ఎస్ఏపి ఇన్ మెమరీ డేటాబేస్, ఇది హనా డేటాబేస్ అనమాట. ఇది 3 సర్వర్స్ మీద పనిచేస్తుంది, అప్లికేషన్, డేటాబేస్, అలాగే ఇది. సో 3 సర్వర్స్ బేస్ మీద పనిచేస్తుంది. ఇది హనా అనేది డేటాబేస్ లేయరు. ఇది సింప్లిఫైడ్ ఆర్కిటెక్చర్ అనమాట. ఓకేనా, సో కాబట్టి ఇక్కడ ఈఆర్పి సూట్, ఇన్ మెమరీ డేటాబేస్, నెక్స్ట్ జనరేషన్, అర్లీ సివి. సో ఇది రిలేషనల్ డేటాబేస్, ఎస్ఏపి మెమరీ, హనా డేటాబేస్, 3 సర్వర్స్ ఉంటాయి. సో అలాగే యూజర్ ఎక్స్పీరియన్స్ GUIలోనే యూజ్ చేస్తాం మనం. ఫ్యూరీ యాప్స్ ఉంటాయి ఎస్వాహనాలో. సో ఫ్యూరీ యాప్స్ ప్లస్ GUI 2 సపోర్ట్ చేస్తుంది అనమాట. ఓకే, సో మరి ఈ ఎస్వాహనా ఏదైతే ఉందో మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్, ఫ్యూరీ యాప్స్, LOT, CDS ఇలాంటి హై లెవెల్ వాటితో ఇది ఇంటిగ్రేట్ అయ్యి ఉందని చెప్తామంటనమాట మనం. కాబట్టి మీ అందరికీ కూడా ఒక క్లారిటీ అనేది వచ్చింది. సో ఈ ఏరియా వరకు ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎస్ఏపి ఈసీసీ ఏదైతే ఉందో, సో ఈసీసీ ఈఆర్పి అంటారనమాట. సో మనకి ఇది ఓల్డ్ 2027లో ఇది ఎండ్ అయిపోతుంది. 2030 వరకు ఉంటుంది అంటున్నారు, కానీ మరి మార్కెట్ మొత్తం కూడా ఏ టెక్నాలజీ వచ్చేసింది కాబట్టి సో మళ్ళీ దీన్ని పొడిగించే అంత పరిస్థితి లేదనమాట. మార్కెట్లో అంత అప్గ్రేడెడ్ సాఫ్ట్వేర్స్ మొత్తం సో వచ్చేస్తూ ఉన్నాయి కాబట్టి ఎస్ఏపి వాడు ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉంటాడు. సో వర్షన్స్ గురించి ఎవరు వరీ అవ్వద్దు. వర్షన్స్ అనేవి ఎవ్రీ ఇయర్ ఎస్ఏపి వాడు రిలీజ్ చేస్తాడు వర్షన్ ఆన్ ప్రిమైజ్కి. అదే మనకి క్లౌడ్కి అయితే మనకి క్వార్టర్లీ వర్షన్స్ వస్తూ ఉంటాయి. వర్షన్స్ రావటం మూలంగా మనకి ఇంపాక్ట్ ఏమీ లేదు. ఓకే, సో వర్షన్స్ అనేది ఏంటంటే సో ఎప్పటికప్పుడు కొత్తగా సాఫ్ట్వేర్ని మార్కెట్లో మనం ఇవ్వాలి అని చెప్పి వర్షన్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఈసీసీలో కూడా మనకి డేటాబేస్లు ఉన్నాయని చెప్పుకోవడం జరిగింది లాస్ట్ క్లాస్లో. ఒరాకిల్ ఈసీసీతో కనెక్ట్ అయ్యేది ఒరాకిల్, IBM DB2, SQL, MS SQL ఇలాంటివన్నీ కూడా ఈసీసీ డేటాబేస్లు అని చెప్పడం జరిగింది. ఈసీసీ డేటాబేస్లు ఏవి కూడా మనం S/4HANAలోకి యూజ్ చేయం అని కూడా చెప్పాం మనం. ఓకే, S/4HANA హ్యాస్ బీన్ కనెక్టెడ్ విత్ హనా డేటాబేస్. ఓకే,
సో మరి ఇది ఈరోజు నేను చూపిస్తాను ఎస్వా హనాకి ఈసీసీకి డేటాబేస్ ఎక్కడెక్కడ ఎలా ఉంటుంది ఏంటి అనేది సిస్టంలో ఊరికే చూపిస్తాను. సో అలాగే మనకి హనా అంటే మీనింగ్ ఏంటి? సో హనా అంటే మనకి హై పర్ఫార్మెన్స్ అనలిటిక్ అప్లియన్స్. సో హనా అంటే మనకి హై పర్ఫార్మెన్స్ అనలిటికల్ అప్లియన్స్. సో ఈ హనా ఏదైతే ఉందో మార్కెట్లో ఒక ట్రెండింగ్ అండి, ఒక ట్రెండ్ తీసుకొచ్చిందనమాట ఈ హనా డేటాబేస్ అనేది. ఓకే, ఇది మెమరీ కాలం ఓరియంటెడ్ అని చెప్తూ ఉంటాం. ఇది మెమరీ బేస్ అండ్ కాలం ఓరియంటెడ్ ఈ హనా డేటాబేస్ అనేది. ఓకే, సో మనకి ఈ హనా డేటాబేస్ ఏదైతే ఉందో, ఇది హనా ఏదైతే ఉందో డేటాబేస్ ఇది సో మనకి ఏ టెక్నాలజీ, మెషిన్ లెర్నింగ్ లాంటి వాటితో, ప్రిడిక్టివ్ అనాలిసిస్ అన్నిటితో కూడా దీన్ని ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు అనమాట. ఎస్ఏపి S4 హనా అనేది కూడా మనం చెప్పుకున్నాం నిన్నటి సెషన్లో. ఇట్స్ ఏ బిజినెస్ సూట్ అని కూడా చెప్పాము. ఇది 4వ తరానికి సంబంధించిన ఒక సాఫ్ట్వేర్. దీనిలో ట్రాన్సాక్షన్స్, అనలిటిక్స్ రెండు, రిపోర్ట్స్, ట్రాన్సాక్షన్స్, అనలిటిక్స్ అండ్ రిపోర్ట్స్ అన్నమాట అన్నీ ఉంటాయి. ఓకే, సో ఇది ట్రాన్సాక్షన్స్ అండ్ అనలిటిక్స్ రెండు ఉంటాయి. ఇది నెక్స్ట్ జనరేషన్ ఈఆర్పి సూట్ ఇది. ఓకే, ఇది మోడర్న్ ఇంటర్ఫేస్, ఫ్యూరీ యాప్స్, యూనివర్సల్ జర్నల్, సిడిఎస్ వ్యూస్, ఎంబెడెడ్ అనలైట్, అడ్వాన్స్డ్ క్యాపబిలిటీస్ మనకి ఏ మిషన్ లెర్నింగ్, ఎల్ఓటి, ప్రిడిక్టివ్ అనాలిసిస్ ఇవన్నీ కూడా అడ్వాన్స్డ్ క్యాపబిలిటీస్ కింద మనం చెప్తామండి. అలాగే డిప్లాయ్మెంట్ ఆప్షన్స్ వచ్చేటప్పటికి ఆన్ ప్రిమైస్, ప్రైవేట్ క్లౌడ్, పబ్లిక్ క్లౌడ్ ఇవన్నీ కూడా మనకి డిప్లాయ్మెంట్ ఆప్షన్స్ అనమాట. ఓకే, సో అందరికీ అర్థమవుతుందా నేను చెప్పేది? సో ఆన్ ప్రిమైస్ అంటే ఏంటి, ప్రైవేట్ క్లౌడ్ అంటే ఏంటి, పబ్లిక్ క్లౌడ్ అంటే ఏంటి, అవి కూడా మనం మెల్లగా డిస్కస్ చేద్దాం మనం. ఓకే, సో ఫస్ట్ దానికైతే మనం తెలుసుకోవాల్సిన ఎస్వా హనా అనేది చాలా అడ్వాన్స్డ్ మార్కెట్లో ఇది. సో ఏ టెక్నాలజీతోనూ, మిషన్ లెర్నింగ్స్ ఇలాంటి అన్నిటితోనూ లింక్ అయింది. అనలిటిక్స్ అంటే ఇవి ఇలా రిపోర్ట్స్, డాష్ బోర్డ్స్ ఇవన్నీ కూడా మనకి ఫ్లెక్సిబుల్ అవుతాయి అన్నమాట ఎస్వా హనాలో. అలాగే మనకి ఈసీసీకి, హనాకి, ఎస్వా హనాకి డిఫరెన్స్ ఏంటి అని చాలామందికి డౌట్ ఉంది. కోర్సులో జాయిన్ అయ్యే ముందు అందరికీ కూడా తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఈసీసీ అంటే ఓల్డ్ సిస్టమ్, 2G లాగా ఎప్పుడో 25 ఇయర్స్ బ్యాక్ మనకి ఇది వచ్చిందనమాట. ఆ 25 ఇయర్స్ బ్యాక్ ఉన్నది 2027లో ఎండ్ అయిపోతుంది, వైండప్ చేస్తున్నారు. హనా అంటే డేటాబేస్, S4 హనా అంటే సాఫ్ట్వేర్. కాబట్టి సింప్లిఫైడ్ సాఫ్ట్వేర్ అది. ఈసీసీ అంటే సాఫ్ట్వేరే. ఓకే, సో ఈసీసీ ఓల్డ్, S4 హనా న్యూ. ఓకే, సింపుల్గా మాట్లాడుతాం. ఏదైనా ఒక జిఎల్ రిపోర్ట్స్ ఎక్స్ట్రాక్ట్ చేయాలి అంటే చాలా టైం పడుతుంది ఈసీసీలో. S4 హనాలో చాలా సింప్లిఫై అయిపోతుంది అనమాట. సో ఈసీసీలో కాంప్లెక్సిటీ రిక్వైర్మెంట్స్ అంటే ప్రోగ్రామ్స్, జీ ప్రోగ్రామ్స్ ఇవన్నీ అబాపర్ రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంటుంది. సో ఈసీసీకి అబాపర్ రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంటుంది, S4 హనా కొంచెం తక్కువ అనమాట. ఓకే, సో అండ్ S4 హనాలో మనకి ఏంటంటే అడ్వాన్స్డ్ ఫీచర్స్ వచ్చేసినాయి అనమాట. ఓకే, దాని మూలంగా సో ఇది మనకి తక్కువ అని చెప్పుకోవచ్చు అనమాట. సో అలాగే ఫ్యూరీ యాప్స్ ఇవన్నీ కూడా రావడం మూలంగా సో S4 హనా అనేది చాలా అడ్వాన్స్ అయిపోయింది మార్కెట్లో. సో ఈసీసీకి, హనాకి, S4 హనాకి డిఫరెన్స్ ఏంటి? సో ఈసీసీ అనేది చాలా ఓల్డ్ అనమాట మార్కెట్లో. ఈసీసీ సిస్టమ్ని ఎవరు వాడరండి. ఇప్పుడు కంపెనీస్ కొత్తగా ఏమన్నా మైగ్రేట్ అవుదాం అనుకుంటుంటే నాన్ ఎస్ఏపి సిస్టమ్ నుంచి ఎస్ఏపిలోకి మైగ్రేట్ అవుదాము అని అనుకుంటే ఈసీసీ సర్వర్స్ని యూజ్ చేయరండి మార్కెట్లో. ఈసీసీ అవసరం లేదు మార్కెట్లో ఇప్పుడు. అండ్ కోర్స్ కూడా చాలామంది తెలియక ఈసీసీ దాంట్లో జాయిన్ అవుతున్నారు. ఓకే, ఈసీసీ జాయిన్ అయితే మళ్ళీ S4 హనా ఫ్రెష్గా మళ్ళీ నేర్చుకోవాల్సి వస్తుంది. కాబట్టి కోర్సులో ఎవరు కూడా ఈసీసీ చెప్తానంటే ఈసీసీలో జాయిన్ అవ్వకండి తెలియక. అలాగే మార్కెట్లో మనకి సో తెలియని ఫేక్ గాళ్ళు చాలామంది ఉన్నారు. సో అంటే రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ లేకుండా చెప్పేవాళ్ళు మ్యాక్సిమం ఈసీసీ సర్వర్లోనే చెప్తూ ఉంటారు. అండ్ 5,000కి 10,000కి అని చెప్తూ ఉంటారు, అవుట్డేటెడ్ క్యాండిడేట్స్. కాబట్టి ఏ కంపెనీలో పనిచేయని వాళ్ళు ఇలా చెప్తూ ఉంటారు. కాబట్టి అలాంటి వాళ్ళతో అలాంటి వీడియోస్ కానీ ఇవి కానీ చూడకండి. ఓకే, సో నెక్స్ట్ వచ్చేటప్పటికి S4 హనా అడ్వాన్స్డ్ వర్షన్లోనే మన ట్రైనింగ్ ఉంటుంది. కాబట్టి సో ఆ ట్రైనింగ్ సంబంధించిన మనం ఎప్పటికప్పుడు ఏమైనా ఎర్రర్స్ వచ్చినా సరే ఇమీడియట్గా మనం సాల్వ్ చేస్తామన్నమాట. ఓకే, సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి పాయింటర్స్ ఇంకా మనం మాట్లాడుకుంటే ఇది ఎస్ఏపి హనా డేటాబేస్, ఈసీసీ సపోర్టెడ్ డేటాబేసెస్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం నిన్న. సో ఎగ్జాంపుల్స్ మనకి ఈసీసీ డేటాబేస్లు IBM DB2, MS SQL, SQL. ఓకే, సో ఇవన్నీ కూడా మనకి డేటాబేస్ల కింద చెప్పుకుంటూ ఉంటాం. ఓకే, సో అలాగే మనకి
సో ఎగ్జాంపుల్స్ ఆర్కిల్, ఐబిఎం, డీబీ, ఎంఎస్ఎస్క్యూఎల్ అన్నీ డిస్క్ బేస్డ్ అనమాట. రో బేస్డ్, ఇది కాలం ఓరియంటెడ్. సో ఇలా మనకి మనం చెప్పుకుంటా ఉన్నాం. ఓకేనా. సో ఈసీసీ డేటాబేస్లో కొంచెం స్లో ఉంటుంది, ఇది హై స్పీడ్ ఉంటుంది, రెండు ఉంటాయి. ఓఎల్టీపీ, ఓఎల్ఏపీ రెండు కలిసి ఉంటాయి. ఇది రో బేస్డ్, ఇది కాలం ఓరియంటెడ్. ఇది డిస్క్ బేస్డ్, ఇది ర్యామ్ బేస్డ్ అనమాట. ఓకే. సో కాబట్టి డిఫరెన్సెస్ రేపొద్దున ఈసీసీ డేటాబేస్లకి అలాగే మనకి ఎస్ఏపీ హనా డేటాబేస్లకి డిఫరెన్స్ ఏంటి అని మిమ్మల్ని అడిగితే ఇవన్నీ మీరు చెప్పొచ్చు అనమాట. సో ఈసీసీ డేటాబేస్ ఏదైతే ఉందో రో బేస్డ్, ఈ డేటాబేస్ అనేవి నవ్య డేస్ యూజ్ చేస్తున్నారు ఈసీసీలో, కానీ ఎస్ఓ హనాలో యూజ్ చేయరు అనమాట. సో ఇది ఓఎల్టీపీ ట్రాన్సాక్షన్ ప్రాసెసింగ్ ఉంటుంది, కానీ ఓఎల్ఏపీ తక్కువ. ఇందులో మనకి రిపోర్ట్స్, డాష్ బోర్డ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్లో ఉంటుంది అనమాట పర్ఫార్మెన్స్. సో హనా అనేది ఇన్ మెమరీ డేటాబేస్, ఇది కాలం ఓరియంటెడ్లో స్టోర్ అవుతుంది, ర్యామ్ బేస్డ్. ఓఎల్టీపీ, ఓఎల్ఏపీ రెండు సపోర్ట్ చేస్తుంది. సో మ్యాండేటరీ డేటాబేస్ ఫర్ ఎస్ఓ హనా మోడర్న్ ఎస్ఏపీ ప్రోడక్ట్స్. సో ఎస్ఓ హనాలో ఓన్లీ చెప్పండి మేడం. అంటే ట్రాన్సాక్షన్ రిలేటెడ్ మేడం. సరే మనకి ఇప్పుడు ఇందాక చూపించారు స్క్రీన్ ఒకసారి, ఒక్క నిమిషం. ఒక్క నిమిషం మేడం. సో డాష్ బోర్డ్స్, రిపోర్ట్స్ ఇవన్నీ ఓఎల్టీపీ కాదు, ఓఎల్ఏపీ ఆన్లైన్. ఒక్క నిమిషం, ఇక్కడ ఓఎల్ఏపీ అంటే ఏంటంటే ఆన్లైన్, ఇది ఏపీ అంటే మీకు డాష్ బోర్డ్స్ అన్ని రిపోర్ట్స్ అన్నీ కనబడతాయి. ఓఎల్టీపీ అంటే ట్రాన్సాక్షన్స్ అనమాట. మనం ఇది చూడండి ఇప్పుడు. సో ఇది అన్నీ కూడా ఏంటిది, అనలైటిక్స్ అంటే ఇవన్నీ కూడా మనకి ఫ్యూరీ యాప్స్లో కనబడతాయి నీట్గా. ఇలా చూపిస్తే మీకు అర్థమవుతుంది. ఈ రిపోర్ట్స్ డాష్ బోర్డ్స్ అంటారు, ఇవి దీంట్లో జియోఐలో ఉండవు, తక్కువ. ఓకే. మనం అదే ఎస్ఓ హనాలో మనకి డాష్ బోర్డ్స్ ఇలా నీట్గా కనబడతాయి అనమాట. ఓకే. సో అనలైటిక్స్ అంటే మీకు తెలిసిందే కదా, రిపోర్ట్స్ ఇవన్నీ అనలైటిక్స్ అంటారు. ఓఎల్టీపీ అంటే ట్రాన్సాక్షన్ అంటే డే టు డే ట్రాన్సాక్షన్ పోస్టింగ్స్, ఇవి రెండు కలిపి అనమాట ఎస్ఓ హనా. సో మరి ఇక్కడ దాకా నిన్న క్లాస్లో మనం డిస్కస్ చేసామండి. మరి ఈరోజు సెషన్లో మనం డిప్లాయ్మెంట్ ఆప్షన్స్ గురించి మనం మాట్లాడుకోవాలి. మరి ఎస్ఏపీలో మరి రేపొద్దున్న ఒక కంపెనీ ఉంది, ఒక 1000 కోర్స్ టర్న్ ఓవర్ బిజినెస్ ఉంది, ఒక 10,000 కోర్స్ టర్న్ ఓవర్ బిజినెస్ ఉంది, ఒక 100 కోర్స్ టర్న్ ఓవర్ బిజినెస్ ఉంది, ఒక 30 కోర్స్ టర్న్ ఓవర్ బిజినెస్ ఉంది. ఇప్పుడు ఏ డిప్లాయ్మెంట్ ఆప్షన్ మనం సజెస్ట్ చేయాలి? మనం ఇందులో ఇన్వాల్వ్మెంట్ కాము, చాలా హై లెవెల్ పీపుల్ చూసుకుంటారు, సేల్స్ టీమ్ చూసుకుంటారు, ఎస్ఏపీ సేల్స్ టీమ్ అని ఉంటుంది అనమాట. సో అంటే మనం ఎవరైతే కన్సల్టెంట్ సైడ్ నుంచి, సో ఐబిఎం, టీసీఎస్ ఇలాంటి కంపెనీస్ ఇంప్లిమెంటేషన్ చేసి పెడతాయి క్లయింట్కి జనరల్గా. సో ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్స్ అంటారు. సో వీళ్ళ సైడ్ నుంచి సేల్స్ టీము క్లయింట్ లొకేషన్కి వెళ్ళి ఫీజిబిలిటీ చెక్ చేసి, ఓకే సో ఈ టర్న్ ఓవర్ ఉన్న బిజినెస్కి ఏది అప్లై అవుతుంది. సో లైక్ ఆన్ ప్రిమైస్ క్లౌడా, ప్రైవేట్ క్లౌడా, పబ్లిక్ క్లౌడా, సో B1 ఎస్ఏపీ B1 ఏది బెస్ట్ అన్నది సజెస్ట్ చేయాలన్నమాట. మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు 5 కోట్లు ఉన్న టర్న్ ఓవర్ ఉన్న బిజినెస్కి ఎస్ఏపీ B1, ఒక 100 నుంచి ఒక 500 కోట్ల టర్న్ ఓవర్ ఉన్న బిజినెస్కి ఓకే పబ్లిక్ క్లౌడ్, ఒక 1000 కోట్ల టర్న్ ఓవర్ అంతకంటే ఎక్కువ ఉన్న దానికి సో మనకి ప్రైవేట్ క్లౌడ్ లేదా ఆన్ ప్రిమైసా అన్నది సో హై లెవెల్లో ఉన్న వాళ్ళు చూసుకుంటారు, మీ దాకా రాదు. కానీ ఆన్ ప్రిమైస్, ప్రైవేట్ క్లౌడ్, పబ్లిక్ క్లౌడ్ అంటే ఏంటన్నది మనం డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది. ఓకే. సో మనకి డిప్లాయ్మెంట్ ఆప్షన్స్ కూడా మనకి చాలా ఇంపార్టెంటే. సో మనం ఆన్ ప్రిమైస్ అంటే ఏంటంటే చాలా పెద్ద కంపెనీస్. సో లైక్ మనకి కస్టమైజేషన్ ప్రాసెస్ హెవీ ఉండాలి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిల్డింగ్ ఉందనుకోండి, బిల్డింగ్ మనమే ఇటుకలు వేసి, మనమే ల్యాండ్ కొనుక్కొని, మనం ఇటుకలు వేసి, మనమే దానికి నీళ్ళు వేసి, బిల్డింగ్ మీద రైట్గా దానికి ప్లాస్టరింగ్ అవన్నీ చేసి మనమే చేయటాన్ని ఉండాలి ఆన్ ప్రిమైజ్ అంటే ఏంటి, హనా డేటాబేస్ మనమే కొంటాం. ఓకే. సో సర్వర్స్ మనమే పర్చేస్ చేసుకొని, మనమే స్టాఫ్ అరేంజ్ చేసుకొని,
మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నీ మనమే కొనుక్కొని, లైసెన్స్ సపరేట్గా ఎస్ఏపి వాడి దగ్గర నుంచి కొనుక్కొని, సర్వర్ సంబంధించి కోట్లలో ఉంటుంది. సో మనకి ఒక ఎస్ఏపి లైసెన్స్ సర్వర్ దగ్గర చాలా కోట్ల రూపాయలు ఉంటుంది. ఈజీగా మనకి సింపుల్గా 1 crore అనేది సింపుల్ అండి. ఎస్ఏపి సంబంధించిన సర్వర్స్ తీసుకోవడం అంటే అన్ని కోట్లలోనే వ్యవహారం మొత్తం అంతా కూడా. ఓకే, సో ఇవన్నీ పర్చేస్ చేయటం అనేది చాలా 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 మనమే రిస్క్ తీసుకోవాలి. అంటే ఏంటి, క్లయింట్కి మనం S/4HANA ఇంప్లిమెంటేషన్ చేయాలి. క్లయింట్ అంటే నాన్ ఎస్ఏపి బ్యాక్గ్రౌండ్, వాడికి ఎస్ఏపిలో ఇంప్లిమెంటేషన్ చేయాలి అంటే సో కంపల్సరీగా మనం వాడికి ఏది బెస్ట్ ఆప్షన్ అని చెప్పి సజెస్ట్ చేయాలి. మనం సజెస్ట్ చేయం, మనకంటే హై లెవెల్ ఉన్న వాళ్ళు చూసుకుంటారులేండి. ఆన్ ప్రిమైజా, ప్రైవేట్ క్లౌడా, పబ్లిక్ క్లౌడా అన్నది మనకు ఆప్షన్స్ అనమాట. సో ఆన్ ప్రిమైజ్ అనేది ఏంటంటే చాలా ఎక్కువ టర్న్ ఓవర్ ఉండి కస్టమైజేషన్ ప్రాసెస్, అంటే అన్నీ మనమే క్లయింట్ రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని మనమే కాన్ఫిగరేషన్స్, కొన్ని కస్టమైజేషన్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. క్లయింట్ రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా కస్టమైజేషన్ అంటే వ్యాపారంతో ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో కాబట్టి అది ఆన్ ప్రిమైజ్ సజెస్ట్ చేస్తారు. సో అట్లా కాకుండా సో అంటే ఏంటి, ఓన్ స్టాఫ్, ఓన్ సర్వర్స్ అరేంజ్మెంట్, ఓన్ మన ఎంప్లాయీ, ఓన్ మన బేసిస్ వాళ్ళని అందరినీ మనమే రిక్రూట్మెంట్ చేసుకొని మనమే చేసుకోవడాన్ని ఆన్ ప్రిమైజ్ అంటారు. అంటే సింపుల్గా మాట్లాడితే అన్నీ మనమే మెటీరియల్స్ కాడి నుంచి అన్నీ మనమే కొనుక్కొని మనమే చేసుకోవడాన్ని సో ఆన్ ప్రిమైస్ అంటే బిల్డింగ్ ఉంది, ఇప్పుడు బిల్డింగ్ మనమే కొనుక్కొని మనమే రెడీ చేసుకుంటాం, అది సో అది ఆన్ ప్రిమైస్ లాగా అనమాట. క్లౌడ్ అంటే ఏంటి, కస్టమైజ్డ్, అంటే ఆల్రెడీ రెడీమేడ్ బిల్డింగ్స్ కట్టేసి ఉంటాయి. సో అందులోకి వెళ్ళి మనం కావాల్సిన చిన్న చిన్న అమెండ్మెంట్స్ చేసుకొని కస్టమైజేషన్ చేసుకొని మనకు కావాల్సిన విధంగా మళ్ళీ వెంటనే వెళ్ళి గృహప్రవేశం చేసుకుంటాం. సో అది ప్రైవేట్ క్లౌడ్, పబ్లిక్ క్లౌడ్ అనమాట. సింపుల్గా మాట్లాడితే క్లౌడ్ అనేది ఎస్ఏపి వాడి కంట్రోల్లో ఉంటుంది. అంటే ఏంటి, ఆన్ ప్రిమైజ్ అనేది ఎస్ఏపి వాడి కంట్రోల్లో ఉండదు. ఓకే, మనమే అన్నీ అరేంజ్ చేసుకోవాలి, అది నీ రిస్క్. ఓకే, క్లయింట్కి ఇంప్లిమెంటేషన్ చేయాల్సిన స్టార్ట్ నుంచి ఎండ్ వరకు అంతా నీ రిస్కే. ఇక్కడ ప్రైవేట్ క్లౌడ్, పబ్లిక్ క్లౌడ్ కేసులో ఏంటంటే సో ఇది కస్టమర్ ఎస్ఏపి వాడే రిస్క్ తీసుకుంటాడు. ఎస్ఏపి వాడే డేటాబేస్ మెయింటైన్ చేస్తాడు. సో డేటాబేస్ అంతా ఎస్ఏపి వాడిదే, లైసెన్స్, డేటాబేస్ అన్నీ కలిపి ఒక ప్యాకేజ్ రూపంలో కొనుక్కోవాలి, సబ్స్క్రిప్షన్ బేస్డ్ అనమాట. ఓకే, సో అదే మనకి ఆన్ ప్రిమైజ్ అనుకోండి, అన్నీ మనమే కొనుక్కోవాలి, హనా డేటాబేస్ సపరేట్ కొనుక్కోవాలి, సో సర్వర్ సంబంధించిన సెటప్ మనం అరేంజ్ చేసుకోవాలి, సో అంతా మనమే రిస్క్ అనమాట. సో ప్రైవేట్ క్లౌడ్, పబ్లిక్ క్లౌడ్ ఎస్ఏపి కూడా చూసుకుంటాడు, ప్యాచెస్, అప్గ్రేడ్స్, ఎవ్రీథింగ్. ఏదైనా కొత్త వర్షన్లోకి జంప్ అవ్వాలన్నా మనమే రిసోర్స్ రిక్రూట్మెంట్ చేసుకొని కన్సల్టెంట్స్ రిక్రూట్ చేసుకొని చేసి పెట్టాలి. బట్ ఎస్ఏపి ఓడే ఇందులో చూసుకుంటాడు. సింపుల్గా మాట్లాడితే ఎస్ఏపి ఓడే మొత్తం అన్నీ చూసుకుంటాడు. అంటే ఏంటి, సో మొత్తం అప్గ్రేడ్స్, ప్యాచెస్, సో అలాగే హనా డేటాబేస్ అరేంజ్మెంటు, సో సెక్యూరిటీ, ఓకే ఎవ్రీథింగ్ ఎస్ఏపి కంట్రోల్లో ఉంటాయి కంపెనీస్ అనమాట. సో అది ప్రైవేట్ క్లౌడ్, పబ్లిక్ క్లౌడ్. ఓకే, అదే ఆన్ ప్రిమైజ్ అయితే మన కంట్రోల్లో ఉంటుంది. డేటాబేస్ కాడి నుంచి మన ప్రతిదీ కూడా మన సెక్యూరిటీ అరేంజ్ చేసుకొని మనమే స్టాఫ్ మెయింటైన్ చేసుకొని అంతా కూడా సెక్యూరిటీ కాడి నుంచి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మన కంట్రోల్లో ఉంటుంది. ఆన్ ప్రిమైజ్ అనమాట అది. ఈ ఆన్ ప్రిమైజ్ అనేది ఏంటంటే లార్జ్ ఎంటర్ప్రైజెస్, కాంప్లెక్స్ నీడ్స్ ఉన్నవి, అంటే హెవీ కస్టమైజేషన్స్ ఉన్నవి, క్లయింట్ రిక్వైర్మెంట్స్ ఎక్కువ ఉండి ఎస్ఏపిలో సో కస్టమైజేషన్ చేయాల్సి వస్తుంది, అబాపర్తో వర్క్ చేయాల్సి వస్తుంది అన్నప్పుడు ఆన్ ప్రిమైజ్ సర్వర్ని పిక్ చేసుకుంటారు. సో అట్లా కాకుండా సో కొంచెం కస్టమైజేషన్ చాలా తక్కువ ఉండి, ఓకే, అండ్ సో మినిమం టర్న్ ఓవర్ ఉండి ఒక 1000, 2000 కోర్స్ టర్న్ ఓవర్, ఓకే, సో లేదా పెద్ద టర్న్ ఓవర్స్ ఉన్న బిజినెస్ కూడా ప్రైవేట్ క్లౌడ్ని పిక్ చేసుకుంటారు. పబ్లిక్ క్లౌడ్ అంటే ఏంటంటే చాలా తక్కువ అనమాట. సో పబ్లిక్ క్లౌడ్ అంటే ఏంటి, బేసిక్గా చాలా తక్కువ టర్న్ ఓవరు. ఓకే, నాకు ఒక 6 నెలల్లో ఇంప్లిమెంటేషన్ అయిపోవాలి, సో ఒక 100 కోట్ల బిజినెస్, 200 కోట్ల బిజినెస్ అని అనుకుంటే పబ్లిక్ క్లౌడ్ అనమాట. సో ఈ ప్రైవేట్ క్లౌడ్లోనే రైస్ విత్ ఎస్ఏపి సజెస్ట్ చేస్తూ ఉంటారు. రైస్ విత్ ఎస్ఏపి అంటే సో మనకి కస్టమైజేషన్ కూడా అనుకూలంగా ఉంటుంది అనమాట. జనరల్గా కంపెనీస్ ఈసీసీ నుంచి S/4HANAలోకి మైగ్రేట్ అవుతూ ఉంటాయి చూడండి, వాటికి ఏంటంటే రైస్ విత్ ఎస్ఏపి అని చెప్పి ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. కాబట్టి ఇక్కడ మనం ఆన్ ప్రిమైజా, ప్రైవేట్ క్లౌడా, పబ్లిక్ క్లౌడా, రైస్ విత్ ఎస్ఏపి అన్నది మీరు కంపెనీలో జాయిన్ అయిన తర్వాత ఆటోమేటిక్గా అవన్నీ చేసేసే ఉంటాయి. మీ సైడ్ నుంచి మీరు చేయాల్సిన అవసరం ఏమీ లేదు. కాబట్టి రేపొద్దున ఏదన్నా నువ్వు S/4HANA ఇంప్లిమెంటేషన్ చేస్తున్నావు అంటే అది ఆన్ ప్రిమైజా, ప్రైవేట్ క్లౌడా, పబ్లిక్ క్లౌడా అని తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సో అలాగే మనకి ఇక్కడ డిప్లాయ్మెంట్ ఆప్షన్స్ మనకు ఉన్నాయి, ఆన్ ప్రిమైజ్, ప్రైవేట్ క్లౌడ్, పబ్లిక్ క్లౌడ్ అన్నవి.
ఇవి ఆన్ ప్రిమైజ్ అంటే కొంచెం కాస్ట్ ఎక్కువ అవుతుంది అనమాట. అన్నీ మనమే అరేంజ్ చేస్తాను, మనమే కొనుక్కొని కస్టమైజేషన్ అంతా కూడా రిసోర్స్ రిక్రూట్మెంట్ చేసుకోవాలి, ఆ వ్యాపారాన్ని ఎక్కువ మంది పెట్టుకోవాలి. ఇదంతా కూడా ఓన్ స్టాఫ్ ఎంతో కూడా కాస్ట్ ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది, కాస్ట్ ఎక్కువ ఉంటుంది. పెద్ద పెద్ద కంపెనీస్ యూస్ చేస్తాయి అనమాట ఆన్ ప్రిమైజ్. సో అలాగే మనకి ప్రైవేట్ క్లౌడ్ వచ్చేటప్పటికి చిన్న చిన్న కంపెనీస్, మిడ్ సైజ్ కంపెనీస్ లేదా అంతకంటే ఎక్కువ పెద్ద కంపెనీస్ కూడా దీన్ని వాడుతూ ఉంటాయి అనమాట ప్రైవేట్ క్లౌడ్. పబ్లిక్ క్లౌడ్ అంటే వెరీ స్మాల్, చాలా టర్న్ ఓవర్ తక్కువ ఉన్న కంపెనీస్ ఈ పబ్లిక్ క్లౌడ్ని జనరల్గా ప్రిఫర్ చేస్తూ ఉంటాయి అనమాట. ఓకేనా? సో కాబట్టి ఎస్ఏపి బిజినెస్ వన్ అంటే మార్కెట్లో మరి ఫేస్బుక్ వాటిలో కూడా మనకి ఎస్ఏపి సంబంధించిన బిజినెస్ వన్ అని చెప్పి ప్రమోట్ చేస్తూ ఉన్నారు. చూసినట్లయితే బిజినెస్ వన్ అంటే స్మాల్ స్కేల్ బిజినెస్. నేను కూడా కొత్తగా కంపెనీ స్టార్ట్ చేశాను, ఒక 10 మంది ఎంప్లాయీస్ ఉన్నారు, ఒక 1 crore టర్న్ ఓవర్ బిజినెస్ అని అనుకుంటే ఇలాంటి వాటికి ఎస్ఏపి బిజినెస్ వన్ సాఫ్ట్వేర్ లైక్ టాలీ చిన్న చిన్న వాటికి యూజ్ చేస్తారు చూడండి. అట్లాగా ఎస్ఏపి బిజినెస్ వన్ అనేది చాలా చిన్న చిన్న కంపెనీస్, స్మాల్ మీడియం స్కేల్ బిజినెస్ ఉన్న వాటికి ఎస్ఏపి బిజినెస్ వన్ అనే దాన్ని యూజ్ చేస్తారు. సో కాబట్టి మీ అందరికీ కూడా క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. సో ఓకే, సో నా వాయిస్ క్లియర్గా ఉందండి, ఒకసారి కన్ఫర్మ్ చేయండి. ఓకేనా? సో మనకి అందరికీ కూడా క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. సో మరి మనం రియల్ టైంలో వన్స్ కంపెనీలో ప్రాజెక్ట్ అని వచ్చింది అనుకోండి, ఇది ఆన్ ప్రిమైజా, ప్రైవేట్ క్లౌడా, పబ్లిక్ క్లౌడా అని తెలుసుకోండి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేటప్పటికి మనకి మనకి కొన్ని ఇంపార్టెంట్ డిస్కషన్స్ కూడా ఉన్నాయి మనకి. సో దీనికి సంబంధించి డాక్యుమెంటేషన్ మీకు ఇది మొన్నటి క్లాస్ వీడియో, అలాగే సో ఈసీసీ ఎస్వహనా ఇది. ఓకే, అలాగే ఇంకొకటి సో చాలామందికి డౌట్ ఉంది బేసిక్గా. స్క్రీన్ విజిబులా చూడండి ఒకసారి. అసలు ఎస్వహనా, ఫైనాన్స్, ఎఫ్ఐసిఓ, సింపుల్ ఫైనాన్స్ ఇవన్నీ ఒకటేనా? సో సెంట్రల్ ఫైనాన్స్ ఇవన్నీ ఒకటేనా అని చెప్పి చాలా చాలా డిఫరెన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎస్ఏపి ఎఫ్ఐసిఓ అంటున్నాము, ఎస్వహనా ఫైనాన్స్ అంటున్నారు. సో అంతకుముందు ఎస్వహనా సింపుల్ ఫైనాన్స్ అన్నారు, ఇప్పుడు మళ్ళీ మార్కెట్లో సెంట్రల్ ఫైనాన్స్ అంటున్నారు. ఇవన్నీ ఒకటేనా? ఓకే, సో వీటి గురించి కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే కన్ఫ్యూజన్ అనేది లేకుండా మనం తెలుసుకోవాల్సిన. స్క్రీన్ విజిబుల్లా ఫస్ట్ కన్ఫర్మ్ చేయండి. సో మనకి వర్షన్స్ ఉంటాయండి. మనకి వర్షన్స్ అంటే ఏంటంటే ఎవ్రీ ఇయర్ కూడా ఆన్ ప్రిమైజ్కి ఎవ్రీ ఇయర్ కూడా ఎస్ఏపి వాడు వర్షన్స్ రిలీజ్ చేస్తూ ఉంటాడు అనమాట. కొత్త కొత్త వర్షన్స్ మార్కెట్లో రిలీజ్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు ఎస్వహనా 2023 వర్షన్లో నేను క్లాస్ చెప్తున్నా, ఇది న్యూ వర్షన్ అనుకోండి. దానికి ముందు ఎస్వహనా 2022 వచ్చింది, దానికి ముందు ఎస్వహనా 2021 వచ్చింది, దానికి ముందు ఎస్వహనా 2020 1909. సో అలా ఒక్కొక్క ఎవ్రీ 1 ఇయర్కి కూడా ఎస్ఏపి వాడు కొత్త కొత్త వర్షన్స్తో వాడు రిలీజ్ చేస్తూ ఉంటాడు, ఎందుకంటే అప్గ్రేడ్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు కొత్తగా మార్కెట్లో మనకి వర్షన్ వచ్చింది కదా అని చెప్పి కంపెనీస్ వెంటనే అందులోకి మైగ్రేట్ అవ్వవు. వర్షన్లోకి మార్చాలంటే మళ్ళీ కంపెనీస్కి కాస్ట్ ఎఫెక్టు ఇదంతా ఎందుకులే అని చెప్పి కామ్గా ఉంటాయి. ఇప్పుడు ఈసీసీ నుంచి ఎస్వహనాలోకి మైగ్రేట్ అయ్యాల్సిన కంపెనీస్ ఇంకా చాలా కంపెనీస్ ఇంకా మైగ్రేట్ కాలేదు. ఓకే, కానీ ఎస్ఏపి వాడు ఏంటంటే మీరు వెంటనే మైగ్రేట్ కాకపోతే ఆ ఈసీసీకి నేను సపోర్ట్ చేయను ఫ్యూచర్లో అని అంటున్నాడు. కాబట్టి కంపెనీస్ ఏంటి, మళ్ళీ ఈసీసీ ఎస్వహనా అంటే ఎస్వహనా లైసెన్స్ వచ్చేయాలంటే ₹1 కోటి పైనే ఉంటుంది.
సో ఎంత కాస్ట్ ఎఫెక్ట్ని భరించాల్సి వస్తుంది. ఎస్ఏపి సాఫ్ట్వేర్ ఇక్కడ 1800 300 ఇచ్చేస్తున్నాం. బట్ ఎస్వహనా సాఫ్ట్వేర్ బయట మనం 2 crores మినిమం 2 crores. 1 crores అంటే చిన్న బిజినెస్లు ఉంటాయి చూడండి, అలాంటి వాటికి 1 crore ఉంటుంది, చిన్న చిన్న వాటికి. ఓకే, ఇంకా పెద్ద పెద్ద వాటికి అంటే 2 crores దాటేస్తుంది అనమాట. ఎంప్లాయీస్ని బట్టి, మన దగ్గర పనిచేసే ఎంప్లాయీస్ యూజర్ ఐడీస్ని బట్టి. సో ఎస్ఏపి ఎస్వహనా సాఫ్ట్వేర్ మనం పర్చేస్ చేయాలంటే మినిమం 2 crores పైన ఉంటుంది. మనం ఆల్రెడీ ఒక కంపెనీ సజెస్ట్ చేసాం, అవి కూడా చూపిస్తాను నీకు. ఓకే, సో ఇక్కడ కంపేరింగ్ ఎస్ఏపి ఫైనాన్స్ సొల్యూషన్స్. ఎస్ఏపి ఎఫ్ఐసిఓ అనేది ఫీకో అంటూ ఉంటారు, ఫీకో, ఫైకో, ఇవా ఎస్ఏపి శాప్, ఇలాంటి వర్డ్స్ ఎక్కడ కూడా యూజ్ చేయకండి. ఫ్రెషర్స్ కింద, ఎక్స్పీరియన్స్ కింద జాబ్స్కి వెళ్ళే వాళ్ళు ఎవరు కూడా ఫీకో, ఫైకో, శాప్ ఇలాంటి వర్డ్స్ యూజ్ చేయకండి. ఎందుకంటే తెలిసిపోతుంది, మనం సమ్ ఎక్స్పీరియన్స్లో ఇక్కడికి వచ్చారని తెలిసిపోతుంది ఆటోమేటిక్గా. అర్థమైందా? ఎస్ఏపి అని అందరూ శాప్ అనుకోండి, ఫీకో, ఫైకో అనేది అసలు లేదు ఎఫ్ఐసిఓ. సో లేదా S/4HANA ఫైనాన్స్ అని సింపుల్గా మాట్లాడండి. ఓకే, సో ఎస్ఏపి ఎఫ్ఐసిఓ అనేది మార్కెట్లో ఇప్పుడు వచ్చిన వర్షన్ కాదు. ఇది దగ్గర దగ్గర 25 సంవత్సరాల కిందే మార్కెట్లోకి వచ్చింది. ఇది 2027లో ఎండ్ అయిపోతుంది అనమాట. ఇంకా కంపెనీస్ ఇందులోనే ఉన్నాయి. ఓకే, సో ఈ వర్షన్ మనకి సో ఈఆర్పి EHP 8 అనమాట, రీసెంట్ వర్షన్ అనమాట. అంటే ఇందులో కూడా కొన్ని వర్షన్స్ ఉన్నాయి, మనకి అవుట్డేటెడ్ వర్షన్స్ ఉన్నాయి, అలాగే అప్గ్రేడ్ వర్షన్స్ ఉన్నాయి. బట్ ఈ వర్షన్ గురించి మనకు అవసరం లేదు, ఎందుకంటే మనం మార్కెట్లో మన ఏ టెక్నాలజీ ఇలాంటివి వచ్చేస్తూ ఉన్నాయి మార్కెట్లో, కాబట్టి ఇలాంటి వర్షన్స్ నేర్చుకోవాల్సిన అవసరమే లేదు. కాబట్టి ఈసీసీలో మనం క్లాసెస్ అయితే కొన్ని చెప్తాం. మనం ఈసీసీకి ఎస్వహానాకి ఎక్కడెక్కడ డిఫరెన్సెస్ ఉన్నాయి అనేది ప్రతి ఏరియాలో చెప్పుకుంటాం, కానీ ఈ సాఫ్ట్వేర్లో మనం అయితే పనిచేయం. ఓకేనా? సో కాబట్టి ఇక్కడ అంతా కూడా ఎఫ్ఐసిఓ అంటే, సో ఎఫ్ఐసిఓ అన్నా, S/4HANA ఫైనాన్స్ అన్నా, S/4HANA సింపుల్ ఫైనాన్స్ అన్నా ఒకటే. ఓకేనా? కాబట్టి ఎవరికి ఎటువంటి డౌట్ లేదు కదా. ఎఫ్ఐసిఓ అన్నా, S/4HANA ఫైనాన్స్ అన్నా, S/4HANA సింపుల్ ఫైనాన్స్ అన్నా ఒకటే. ఇవన్నీ కూడా ఈఆర్పీసే. ఓకే, ఇవన్నీ చెప్పేది కూడా ఫైనాన్స్ కంట్రోలింగే. కాకపోతే ఏంటంటే వర్షన్స్లో పేర్లు మారినాయి అనమాట. పాత వర్షన్లో దీన్ని ఎఫ్ఐసిఓ అంటారనమాట. అదే మనకి 2015లో స్టార్టింగ్లో S/4HANA రిలీజ్ అయినప్పుడు మార్కెట్లో ఈ ఎఫ్ఐసిఓ పేరుని మార్చేసి S/4HANA సింపుల్ ఫైనాన్స్ అని చెప్పి తీసుకొచ్చి ఫ్యూరీ యాప్స్ హనా డేటాబేస్ని పట్టుకొచ్చారనమాట. ఓకే, అంటే S/4HANA సింపుల్ ఫైనాన్స్లోనే మనకి సో ఈ హనా డేటాబేస్ ఉంది ఆల్రెడీ. ఓకే, సో అలాగే మనకి ఇంకా అడ్వాన్స్డ్, సో అంటే ఏంటి, సో ఆ తర్వాత ఏం చేశారు, ఈ సింపుల్ ఫైనాన్స్ అన్నది కూడా పేరు మార్చేశారు అనమాట. వర్షన్స్ ఏంటంటే మనకి వర్షన్స్లో పేరు మార్చేసి ఇప్పుడు రీసెంట్గా మనకి ఒక 5 years నుంచి S/4HANA ఫైనాన్స్ అంటూ మొదలుపెట్టారనమాట. ఓకే, సో S/4HANA ఫైనాన్స్ అని అంటున్నారు. ఇప్పుడు S/4HANA ఫైనాన్స్ అనేది సో అడ్వాన్స్డ్ వర్షన్ కింద లెక్క అనమాట. ఓకే, ఇది హనా డేటాబేసు, సో అలాగే టేబుల్స్, యూనివర్సల్ జర్నల్ అంటే చాలా పెద్ద టేబుల్స్ లింక్ అయి ఉంటుంది అనమాట. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ టెక్నాలజీ, సో బీటీస్ అన్నిటితోనే ఇది లింక్ అయి ఉంటుంది అనమాట. సో కాబట్టి S/4HANA ఫైనాన్స్ అన్నా, S/4HANA సింపుల్ ఫైనాన్స్ స్టార్టింగ్లో 2014 2015లో ఈ పేరు పెట్టారు. ఇది 2000 ఎప్పుడో ఎఫ్ఐసిఓ అన్నట్టు మొదలెట్టారు అనమాట. కాబట్టి ఇవన్నీ కూడా ఒకటే. ఓకే, కాకపోతే ఏంటంటే దీంట్లో ఉండే ఫీచర్స్ దీంట్లో ఉండవు, దీంట్లో ఉండే ఫీచర్స్ దీంట్లో ఉండవు. కానీ కంపెనీస్ ఇమీడియట్గా ఈ కొత్త ఫీచర్స్ ఉన్నాయని చెప్పి వెంటనే ఇందులోకి ఇంకా మారవు. ఎందుకంటే మారాలంటే డబ్బులు వేస్ట్ అవుతాయి. మాకు ఉన్న సరిపోద్దులే ఈసీసీ వర్షన్, మాకు ఎందుకు S/4HANAతో మాకేం పని, మా ఎంప్లాయీస్ మళ్ళీ ట్రైనింగ్ ఇచ్చుకోవాలి, మళ్ళీ కాస్ట్ ఎఫెక్ట్, కన్ఫ్యూజన్, ఇవన్నీ ఆలోచించి కొన్ని కంపెనీస్ ఏంటంటే మైగ్రేట్ అవ్వడానికి ఇష్టపడవు, ఉన్న దాంతోనే సరిపెట్టుకుందాం అని ఉంటాయి. అట్లా ఉన్న కంపెనీస్ కూడా మార్కెట్లో చాలా ఉన్నాయి. లేదు మనం మార్కెట్కి ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ అవ్వాలి, కొత్త కొత్త వర్షన్స్తో మనం టైఅప్ అవ్వాలి, ఎస్ఏబి వాడితో, అండ్ సో మనం రిపోర్ట్స్, డాష్ బోర్డ్స్ ఇవన్నీ సింప్లిసిటీ అవ్వాలి అని చెప్పి ఆలోచించే కంపెనీస్ కూడా ఉన్నాయన్నమాట. అలాగే ఈ సెంట్రల్ ఫైనాన్స్ ఏదైతే ఉందో ఇది డిఫరెన్స్ అనమాట. S/4HANA ఫైనాన్స్లోనే సెంట్రల్ ఫైనాన్స్ ఒక యాడ్ ఆన్. ఇది ఏంటి అని అంటే మనకి జనరల్గా ఒక క్లయింట్ ఉన్నాడండి, XYZ క్లయింట్ ఉన్నాడు. వాడు ఎస్ఏపి సాఫ్ట్వేర్ ఒక సిస్టంలో ఒక కంపెనీ కోడ్కి S/4HANA యూజ్ చేస్తున్నాడు, ఒక కంపెనీ కోడ్కి ఈసీసీ యూజ్ చేస్తున్నాడు, ఇంకో కంపెనీ కోడ్కి ఆర్కిల్ యూజ్ చేస్తున్నాడు, ఇంకో కంపెనీ కోడ్కి ఏదో టాలీ సిస్టంలోనే, ఇంకోటి ఏదో అదర్ ఈఆర్పి సిస్టంలో డైనమిక్స్లో ఉన్నాడు, మైక్రోసాఫ్ట్ డైనమిక్స్ యూజ్ చేస్తున్నాడు. అంటే ఒక్కోసారి ఏంటంటే క్లయింట్ ఇమీడియట్గా స్విచ్ అన్ని కంపెనీ కోడ్స్ని S/4HANAలోకి మైగ్రేట్ అవ్వలేకపోవచ్చు. కొన్ని కంపెనీ కోడ్స్
S4 హనాలో ఉండొచ్చు, కొన్ని కంపెనీ కోడ్స్ ఈసీసీలో ఉండొచ్చు, కొన్ని కంపెనీ కోడ్స్ ఒరాకిల్లో ఉండొచ్చు, కొన్ని కంపెనీ కోడ్స్ మైక్రోసాఫ్ట్ డైనమిక్స్లో ఉండొచ్చు. అలాంటప్పుడు మనం గ్రూప్ రిపోర్టింగ్ ప్లాసిబుల్ అవుతుందా? సింగిల్ రిపోర్ట్ నేను ఇవ్వాలి అంటే ఎలా, మరి సింగిల్ పేమెంట్ సిస్టమ్ క్రియేట్ చేయాలంటే ఎలా అంటే సెంట్రల్ ఫైనాన్స్ అనే ఆప్షన్ అనమాట. ఈ సెంట్రల్ ఫైనాన్స్ అంటే ఏంటంటే ఇది ఒక టూల్, ఒక యాడ్ ఆన్ కన్సాలిడేషన్ గ్రూప్ పేమెంట్స్. ఓకే, సో ఇలాంటి రిపోర్టింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ సెంట్రల్ ఫైనాన్స్ అనేది ఇచ్చారనమాట. సో అంటే క్లయింట్ మల్టిపుల్ సిస్టమ్స్ని యూజ్ చేస్తున్నప్పుడు సో వాడికి మనం ఇచ్చే సొల్యూషన్ సెంట్రల్ ఫైనాన్స్ అనమాట. కాబట్టి S4 హనా ఫైనాన్స్ అన్నా, S4 హనా సింపుల్ ఫైనాన్స్ అన్నా, FICO అన్నా ఒకటే, కానీ సో ఫీచర్స్ ఒక్కొక్క దాంట్లో ఒక్కో రకంగా ఉంటాయి. కాబట్టి ఏంటంటే FICOలో ఉండే ఫీచర్స్ అన్నీ S4 హనా ఫైనాన్స్లో ఉంటాయి, కానీ S4 హనా ఫైనాన్స్లో ఉండే ఫీచర్స్ FICOలో ఉండవు. అలాగే S4 హనా సింపుల్ ఫైనాన్స్లో ఉండవు. అలాగే S4 హనాలో సెంట్రల్ ఫైనాన్స్ ఒక యాడ్ ఆన్. సో ఇదేంటి అంటే సో దీని మూలంగా మనకి బెనిఫిట్ ఏంటి అంటే గ్రూప్ రిపోర్టింగ్, కన్సాలిడేషన్ రిపోర్టింగ్, పేమెంట్స్ అండ్ రిపోర్టింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది చాలా ఫ్లెక్సిబుల్ అనమాట. ఓకే, సో కాబట్టి మనకి ఈ సెంట్రల్ ఫైనాన్స్ అనేది ఒక అద్భుతమైన టూల్ గ్రూప్ రిపోర్టింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, అలాగే పేమెంట్స్ ప్రాసెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది చాలా బెస్ట్ టూల్ అనమాట. ఓకే, ఇట్లా అన్నింటిలోనూ సో ఫీచర్స్ మనకి సెపరేట్గా చూపించడం జరిగింది. సో క్లయింట్ అనేవాడు నాన్ ఎస్ఏపి సిస్టమ్స్ యూజ్ చేస్తున్నప్పుడు సో ఒక గ్రూప్ రిపోర్టింగ్ కావాలి అనుకున్నప్పుడు నాన్ ఎస్ఏపి డేటా మొత్తం ఎస్ఏపిలో తీసుకొచ్చి అన్నిటికీ ఒక సింగిల్ రిపోర్ట్ ఇవ్వాలనుకున్నప్పుడు ఈ సెంట్రల్ ఫైనాన్స్ అనేది బెస్ట్ ఆప్షన్ అనమాట. ఇది రిప్లికేషన్ సర్వర్స్ ఉంటాయి ఇందులో. ఓకే, సో ఇది మనకి రిపోర్టింగ్ టూల్ అనమాట, పవర్ఫుల్ టూల్. రిపోర్టింగ్, కన్సాలిడేషన్, ఫైనాన్షియల్ ఆపరేషన్స్ అన్నిటికీ కూడా ఈ సెంట్రల్ ఫైనాన్స్ ఆర్కిటెక్చర్ అనేది చాలా హెల్ప్ అవుతుంది అనమాట. ఓకే, ఈ సెంట్రల్ ఫైనాన్స్ అనేది రిప్లికేషన్, దేని జనరల్ లెడ్జర్ పోస్టింగ్స్, కాస్ట్ ఆబ్జెక్ట్ కంట్రోలింగ్, అకౌంట్స్ పేయబుల్స్, రిసీవబుల్స్, అసెట్ అకౌంటింగ్, ప్రాఫిట్ సెంటర్స్, ఇంటర్నల్ ఆర్డర్స్, WBS ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ సెంట్రల్ ఫైనాన్స్ అనేది ఉపయోగపడుతుంది అని చెప్పొచ్చు అనమాట. ఓకే, సో కాబట్టి అందరికీ కూడా ఒక క్లారిటీ వచ్చింది ఎస్ఏపి పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే, సో ఎస్ఏపి అంటే ఏంటి, ఈఆర్బి అంటే ఏంటి, S4 హనా ఫైనాన్స్ అంటే ఏంటి, S4 హనా అంటే ఏంటి, హనా అంటే ఏంటి, డిప్లాయ్మెంట్ ఆప్షన్స్ ఏమున్నాయి, ఇక్కడే చాలా డిఫరెన్సెస్ మీకు చెప్పేసా. సో ఈసీసీకి S4 హనాకి డిఫరెన్సెస్ ఇక్కడే మీకు చాలా కనబడుతున్నాయి. ఈసీసీలో ఫ్యూరీ యాప్స్ ఉంది, S4 హనాలో సో ఈసీసీలో ఫ్యూరీ యాప్స్ లేదు, S4 హనాలో ఫ్యూరీ యాప్స్ ఉంది. ఈసీసీలో డేటాబేస్లు ఆరికిల్, MS SQL, IBM DB2 SQL, S4 హనాలో హనా డేటాబేస్. ఓకే, ఈసీసీలో డిప్లాయ్మెంట్ ఆప్షన్స్ ఓన్లీ ఆన్ ప్రిమైస్, ఓన్లీ ఆన్ ప్రిమైస్. ఈసీసీలో ఉన్న డిప్లాయ్మెంట్ ఆప్షన్స్, S4 హనాలో ఉన్న డిప్లాయ్మెంట్ ఆప్షన్ ఆన్ ప్రిమైస్, ప్రైవేట్ క్లౌడ్, పబ్లిక్ క్లౌడ్ ఉంది మనకి. డిప్లాయ్మెంట్ ఆప్షన్లో కూడా తాడు. ఈసీసీలో ఫ్యూరీ యాప్స్ లేదు, S4 హనాలో ఫ్యూరీ యాప్స్ ఉన్నాయి. ఫ్యూరీ యాప్స్ అంటే ఆల్రెడీ చెప్పాను కదా. సో ఫ్యూరీ యాప్స్ అంటే ఏంటో చెప్పండి ఒకసారి, ఎవరు చెప్తారు? Related to users day-to-day activities. Related to users day-to-day activities. Theory apps. సో ఫ్యూరీ యాప్స్ అంటే మనకి ఏంటంటే ఫ్యూరీ యాప్స్ ఈజ్ నథింగ్ బట్ సో మనకి యూజర్ సంబంధించిన ఫ్యూరీ యాప్స్ అంటే ఏంటి, డే టు డే ట్రాన్సాక్షన్స్. యూజర్ సంబంధించి ఏం చేస్తాడు, డే ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేయడము, డాష్ బోర్డ్స్, రిపోర్ట్స్, ఇవన్నీ కూడా మనకి ఫ్యూరీ యాప్స్లోకి కన్వర్ట్ చేసేసారు. అంటే మొబైల్ సపోర్ట్ ఉంది, ల్యాప్టాప్లో చేసుకోవచ్చు, ట్యాబ్లెట్లో చేసుకోవచ్చు, ఎంత ఫెసిలిటీ మనకి వచ్చేసింది అనమాట ఫ్యూరీ యాప్స్ ద్వారా. కాబట్టి యూజర్ ప్రొడక్టివిటీ అనేది పెరిగిపోయింది బాగా. సో ఈ ఫ్యూరీ యాప్స్ని మనకి సింప్లిసిటీ ఉంది. సో మనకి GUI కన్నా సింప్లిసిటీ ఉంది. సో నేను చెప్పాను కదా మనకి ఎలా చూస్తారు సార్ ఇది S4 హనా సర్వరా, ఈసీ సర్వరా అనేది. సో ఇది S4 హనా సర్వరా, ఈ సర్వర్ అనేది ఎలా తెలుస్తుంటే మనకి సర్వర్లో ఒకసారి లాగిన్ అయిన తర్వాత స్క్రీన్ ఎలా కనబడుతుంది అనమాట. సిస్టంలోకి వెళ్తే మనకి స్టేటస్ అని చెప్పి ఉంది, స్టేటస్. సో ఆ తర్వాత మనం ఇక్కడ సో లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్, సో ఇక్కడ హనా డేటాబేస్, ఇక్కడ ఈసీసీ అయితే ఒరాకిల్ అని ఉంటుంది, లేదా MS SQL, IBM DB2లో ఉంటాయి ఇక్కడ డేటాబేస్. ఇక్కడ హనా డేటాబేసు, S4 హనా హోస్ట్, S4 హనా యూజర్,
సర్వర్ నేము, ఓకే. సో అలాగే ప్రోడక్ట్ దీంతో ఏమేమి ప్రోడక్ట్స్ ఇన్స్టాల్ అయినాయి, సో ఇన్స్టాల్డ్ ప్రోడక్ట్ వర్షన్స్, సో ఫ్యూరీ యాప్స్, ఆన్ ప్రిమైస్ ఫ్యూరీ యాప్స్ అన్నీ ఉంది ఇన్స్టాల్ అయినాయి దీంట్లో. కాబట్టి ఇది ఏ వర్షన్, ఇది 2022 వర్షన్. మా దగ్గర కొత్త వర్షన్ కూడా ఉంది 2023లో మన క్లాసెస్. మీకు వచ్చే వర్షన్ కూడా 2023 వర్షన్. ఇది 2023 వర్షన్లో మన క్లాస్. ఇది 2022, ఇది 2023, ఇది ఈసీసీ కూడా ఉంది మన దగ్గర. హా. సో అది వేరే మేడం. సెంట్రల్ ఫైనాన్స్ అనే సపరేట్ కోర్సు 70,000 ఉంటుంది మార్కెట్లో, ఓకే. సో జస్ట్ మీకు ఒక ఐడియా. సో అది కోర్స్ డిఫరెంట్ కోర్స్ అనమాట. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇది S/4HANA 2023 అండి. సిస్టమ్ స్టేటస్, ఓకే. సో ఇక్కడ మనకి ప్రోడక్ట్స్ ఇవి, సో ఇన్స్టాల్ ప్రోడక్ట్స్. ఇది 2023 సంబంధించిన వర్షన్స్ ఇవన్నీ కూడా. సో మనకి ఏమేమి డేటాబేస్ లింక్ అయ్యింది అనేది కూడా మనకి ఇక్కడ ఆపరేటింగ్ సిస్టమ్, HANA డేటాబేస్, హోస్ట్, ఓకే, ప్రోడక్ట్ వర్షన్స్ ఇవన్నీ కూడా, ఓకేనా. సో ఇది మనకి ఒక ఐడియా మీకు. అండ్ సో మనకి రిజిస్ట్రేషన్ అందరూ కూడా చేసుకోండి. సర్వర్ డీటెయిల్స్ ఇస్తాం మనం. సో పీపుల్ హూ ఆల్రెడీ రిజిస్టర్డ్, సో మీ స్క్రీన్ షాట్ పంపించండి, పేమెంట్ స్క్రీన్ షాట్ చాన్యూస్కి, అలాగే షేక్ బాబ్జీ ఐడీస్కి పేమెంట్ స్క్రీన్ షాట్ పంపించండి. సో ఇంకా ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకొని వాళ్ళు ఉంటే ఇమీడియట్గా రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఎవరైతే రిజిస్ట్రేషన్ చేస్తున్నారో వాళ్ళకి సర్వర్ సంబంధించిన డీటెయిల్స్ అనేది చార్ట్లో ఇస్తారు. సో సర్వర్ పర్సన్తో కాంటాక్ట్ అయ్యి మీరు 3 months సర్వర్, సో 1800 ఎక్స్ట్రా అవుతుంది సర్వర్ సంబంధించి S/4HANA. సో అడ్వాన్స్డ్ వర్షన్ అవి. సో మేమైనా సర్వర్ వరకు డబ్బులు కట్టాల్సిందే. సో సర్వర్ వచ్చేటప్పుడు 3 months సర్వర్ ఇస్తారు, S/4HANA 2023 వర్షన్, ఓకే. సో మనకి సో ఆల్మోస్ట్ మనకి ఇది 4th క్లాస్, 3 classes, ఇది 3 classes అయిపోయినాయి మనకి. సో కాబట్టి ఎవ్రీవన్ గెట్ రిజిస్టర్డ్. చెప్పండి సార్. ఇప్పుడు మా రియల్ టైం వర్క్లో బట్ డైరెక్ట్ పోస్ట్ చేస్తాం సర్వర్లో, లేదంటే ఎక్సెల్లో యూజ్ చేస్తాం. సర్వర్ ఎస్ఏపి యూజ్ చేస్తాం. ఎస్ఏపిలో మనం పోస్టింగ్ అంతా ఎస్ఏపిలోనే, ఓకేనా. ఎక్సెల్ షీట్ అనేది అవసరం అవుతుంది కాబట్టి బట్ నాట్ మ్యాండేటరీ, ఓకే. మినిమం అవసరం అవుతుంది. చిన్న ఫార్ములాస్ అవి వస్తే సరిపోతుంది, కానీ మనకు అంత అవసరం లేదు, ఓకే. మన కన్సల్టెంట్ కాబట్టి చిన్న ఫార్ములాస్ కాపీ పేస్ట్, ఓకే. సో లైక్ ఎండ్ యూజర్కి ఎంఎస్ ఎక్సెల్ కావాల్సింది, ఓకే. దాని ట్రైనింగ్ ఇస్తాం మనం ఎంఎస్ ఎక్సెల్ ఎండ్ యూజర్కి. కన్సల్టెంట్ లెవెల్లో మినిమం బేసిక్స్ ఉంటే సరిపోతుంది, ఓకే. రైట్ అండి. ఓకే గైస్, ఇది ఈరోజు సెషన్. గుడ్ నైట్, హ్యావ్ ఏ గ్రేట్ డే. చెప్పండి. సర్వర్ మేము చెప్తాను. ఇంకా మనకి కొన్ని క్లాసెస్, థియరిటికల్ క్లాసెస్, ప్రాజెక్ట్ క్లాసులు స్టార్ట్ అవుతాయి. అది అయిపోయిన తర్వాత మీకు ఎవరైతే రిజిస్టర్ చేస్తున్నారో వాళ్ళందరికీ సర్వర్ డీటెయిల్స్ ఇస్తాం చాట్లో, ఓకేనా. ఫ్రీలాన్సింగ్ జాబ్స్ కూడా ఉంటాయి, బట్ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్కి ఉంటాయి. మీరు ఫ్రెషరే కాబట్టి ఇంకా ఎస్ఏపీలో ఇంకా ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి ఒక 4-5 years రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసిన తర్వాత అప్పుడు ఫ్రీలాన్సింగ్ చేసుకోవచ్చు. ఫ్రీలాన్సింగ్ అంటే ఏంటంటే మనం ఇండిపెండెంట్గా హ్యాండిల్ చేయాలి, ఒక టీంతో కాకుండా మనమే అన్ని హ్యాండిల్ చేయాలి. కాబట్టి మనమే ఓన్గా హ్యాండిల్ చేయాలంటే కంపల్సరీగా ఎక్కడో చోట పని చేసి ఉండాలి మనం, ఓకే. రైట్, ఓకేనండి. యాక్టివేట్ మెథడాలజీ మేడం, మన S/4HANA యాక్టివేట్ మెథడాలజీ యూస్ చేస్తాం అనమాట, ఓకే. గ్రీన్ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్. ఓకేనండి, చెప్పండి. సో బ్రౌన్ ఫీల్డ్ అనేది మనకి ఈసీసీ టు S/4HANA అండి. ఈసీసీ నుంచి S/4HANA కన్వర్ట్ అయ్యేవాళ్ళు బ్రౌన్ ఫీల్డ్ మెథడాలజీ యూస్ చేస్తూ ఉంటారు, ఓకే. అవన్నీ మనం ప్రాజెక్ట్లో చెప్తాం మేడం. సో మనకి టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి, ఇంప్లిమెంటేషన్, సపోర్ట్, రోల్ అవుట్, అప్గ్రేడ్స్ ఇలా ఉంటాయి, అందులో చెప్పుకుంటాం, ఓకే. ఓకేనండి, థ్యాంక్ యూ ఆల్, సీ యూ నెక్స్ట్ క్లాస్.